ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తుంటే, ఇక ఈ వీడియోలో ప్రీవియస్గా టెట్లో అడిగిన ఈవీఎస్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్కు సంబంధించిన ఫ్రీ టెస్ట్ రాయాలనుకుంటే మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే, తరగతి 5లో అంటే 5వ తరగతిలో పరిసరాల విజ్ఞానం బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు తరచుగా శోధనాత్మక ప్రశ్నలు అడుగుతాడు. అలా చేయడం ద్వారా అతని లక్ష్యం వీటిని మెరుగుపరచడం. సో ఏదైతే మనకు 5వ తరగతిలో ఈవీఎస్ ఉందో దాన్ని బోధిస్తున్నప్పుడు ఎవరైతే టీచర్ ఉన్నాడో అతను బోధనాత్మక ప్రశ్నలు అడగడం వల్ల ఏంది అతనిలో ఉన్న లక్ష్యం మెరుగుపడుతుందని అడుగుతున్నాడు. ఆలోచన నైపుణ్యాలు అనేవి మెరుగుపడడం జరుగుతుంది. సో అలా చేయడం ద్వారా అతని ఏ లక్ష్యం మెరుగుపడుతుందంటే ఆలోచన నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయి. సో అది సరైన ఆన్సర్ అన్నమాట. సో ప్రీవియస్గా అడిగిన బిట్టు ఉద్యోగ నైపుణ్యాలు ఫస్ట్ ఆప్షన్, పరిశీలన నైపుణ్యాలు సెకండ్ ఆప్షన్, శ్రవణ నైపుణ్యాలు థర్డ్ ఆప్షన్, ఆలోచన నైపుణ్యాలు ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. శోధనాత్మక ప్రశ్నలు అడగడం వల్ల అతనిలో లక్ష్యం మెరుగుపడేది ఏంటంటే ఆలోచన నైపుణ్యాలు మెరుగుపడుతుంటాయి. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారులు మరియు యాత్రికులు ఎవరు? ఈ క్రింది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎవరెవరు మనకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు అని అడుగుతున్నారు. సో థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే నికోలో కాంటి, అదేవిధంగా డొమింగో ఫేజ్తో పాటు న్యూనిజ్, అబ్దుల్ రజాక్. ఈ 4 అయితే మనకు విజయనగర సామ్రాజ్యాన్ని అయితే సందర్శిస్తారు. ఓకేనా. సో మిగిలిన 3 ఆప్షన్లలో ఎవరో ఒకరు రాంగ్ ఉండుంటారు. సెకండ్ ఆప్షన్ మీరు గమనిస్తే ఇక్కడ వాస్కో డి గామా రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా మార్క్ పోలో కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా రాంగ్ లేకుండా పర్ఫెక్ట్గా 4 ఎవరైతున్నారో థర్డ్ ఆప్షన్లో ఉన్నారు. నికోలో కోంటి, డొమింగో ఫేజ్, న్యూనిజ్, అదేవిధంగా అబ్దుల్ రజాక్. సో ఈ 4 విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు అనమాట. ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జిల్లా స్థాయిలో ఈ కోర్టు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. సో జిల్లా స్థాయిలో ఏ కోర్టులు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాయని అడుగుతున్నారు. సో ఆప్షన్ 3 సెషన్స్ కోర్ట్స్ ఏవైతున్నాయో సెషన్ కోర్ట్స్ అనేవి ఈ క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాయి. ఏ స్థాయిలో? జిల్లా స్థాయిలో. ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఒకటి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరు కాదు. సో మనకి క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటికి ఆదాయం వనరు కాదు, ఇన్కమ్ సోర్స్ కాదని అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగుల నుండి వృత్తి పన్నులు వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది ఏదైతుందో ఇది రాంగ్ అనమాట. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారి నుంచి గ్రామ పంచాయతీ వృత్తి పన్ను అనేది వసూలు చేసే అధికారం కలిగి ఉంది గ్రామ పంచాయతీ అంటున్నారు. ఇది రాంగ్. ఓకేనా. కాదు. సో మిగిలిన ఏవైతే గ్రామ పంచాయతీలకు విధించే కొన్ని రకాల చిన్న చిన్న వస్తువుల పన్నులు కానీ, అదేవిధంగా ఎంజీఎన్ఆర్ కింద ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆదాయ వనరులు అనమాట. ఉద్యోగులకు ట్యాక్స్ వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం లేదు. ఓకేనా. సో ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్, పటానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో సరికానిది. సో చూద్దాం. ఆప్షన్ 1, సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రామాణిక పటాలను తయారు చేస్తారు. సరైంది. పటంలో ఒకసారి ఒకే అంశాన్ని చూపవచ్చు. ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్, పటంలో చిత్రాలు చిన్న పరిమాణంలో గుర్తులుగా చూపించబడతాయి. ఇది కూడా సరైంది. పటంలో వాస్తవాలు ఉన్నట్లుగా సాంకేతిక పరిభాషలో వ్యక్తపరచబడి ఉంటాయి. ఎస్, ఇది కూడా సరైంది. సో పటంలో ఒకసారి ఒక అంశాన్ని చూపవచ్చు అనేది మాత్రం రాంగ్. ఎన్ని అంశాలను చూపించవచ్చు. సో సరికానిది ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న అన్ని జంతు మరియు వృక్ష జాతుల రికార్డును ఉంచే పుస్తకం ఏంది? సో మనకు ఇంపార్టెంట్, ఇది చాలా ప్రీవియస్గా అడిగారు. అంతరించిపోతున్న జంతు మరియు వృక్ష జాతుల రికార్డును ఉంచే పుస్తకం, ఆ పుస్తకాన్ని ఏమంటారంటే రెడ్ డాటా బుక్ అని పిలుస్తారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, సంబంధిత సాహిత్య సమీక్ష అను దానిని చర్యాత్మక పరిశోధనలో ఈ దశలో చేపట్టవచ్చు. సో సంబంధిత సాహిత్య సమీక్ష అను దానిని చర్యాత్మక యాక్షన్ రీసెర్చ్ అంటాం కదా. సో దాంట్లో ఎప్పుడు యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. సో ప్రణాళిక దశలో యూజ్ చేస్తాం. సంబంధిత సాహిత్య పరీక్ష, రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్ అనమాట. సో దీన్ని ప్లానింగ్ స్టేజ్లో ఉపయోగిస్తాం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. విద్యుత్తు హోమర్గా పిలువబడే ఒక ద్రవ పదార్థం కారణంగా ఉత్పత్తి అవుతుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు? సో ఏదైతే విద్యుత్ ఉందో హోమర్ అనే ఒక ద్రవ పదార్థం నుంచి
ఉత్పత్తి అవుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరని అడుగుతున్నారు? విలియం గిల్బర్ట్. విలియం గిల్బర్ట్ ఏం చెప్పాడు? సో హోమర్ అనే ఒక ద్రవ పదార్థం నుంచి విద్యుత్ పుడుతుంది అని చెప్పడం జరిగింది. సో భావించడం జరిగింది విలియం గిల్బర్ట్ అని శాస్త్రవేత్త. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీకి సంబంధించి సరి కానిది. సో గ్రామ పంచాయతీ సంబంధించి మరొక ప్రశ్న అయితే అడగడం జరిగింది. మనకు ఇందులో చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ విధానం లేదు అనేది ఏదైతే ఉందో ఇది రాంగ్ అనమాట. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ విధానం ఉంది మనకు గ్రామ పంచాయతీకి సంబంధించి. అదేవిధంగా మనకు మిగిలిన ఏవైతే ఉన్నాయో 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, సరైంది. అదేవిధంగా పార్లమెంటు స్థానిక సంస్థలు 50 స్థానాలు మహిళలకు కేటాయించింది. పంచాయతీలో కనీసం 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. ఇవన్నీ కూడా సరైనవి. ఏవైతే మనకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ విధానం లేదని ప్రశ్న ఉందో, ఏదైనా సెంటెన్స్ ఉందో, ఇది ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. ఉంది, రిజర్వేషన్ విధానం అనేది ఉంది స్థానిక సంస్థల్లో. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ బోధన యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. సో క్రింది ఇచ్చిన వాటిలో మనకు ఈవీఎస్ బోధించడానికి ప్రధాన లక్ష్యం ఏమిటి మనకు ప్రాథమిక స్థాయిలో అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పిల్లల్లో ఉత్సుకత కలిగించడం మరియు పెంపొందించడం అనేది ఏదైతే ఉందో ఈ లక్ష్యం కోసం మాత్రం ఈవీఎస్ను ప్రాథమిక స్థాయిలలో బోధిస్తున్నారు. ఓకేనా, ఇంపార్టెంట్ అన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన ఈ నాయకులు విన్నపాలు, అర్జీలు మరియు ఆందోళనలు అన్న విధానాలను అనుసరించారు. సో మనకు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన ఏ నాయకులు మనకు విన్నపాలు, అర్జీలు మరియు ఆందోళనలు. సో మనకు చూసుకున్నట్టయితే ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ అంటాం. 3 P's ఉంటాయి అనమాట. సో ఎవరు అనుసరించారంటున్నారు? రాజ్యాంగ సభ సభ్యులు, గాంధేయవాదులు, మితవాదులు, అతివాదులు. మితవాదులు అర్జించారు ఇది. ఈ పాలసీ వాళ్ళదనమాట. ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మట్టి కుండల తయారీలో దశ కానిది. సో మనకి క్రింది ఇచ్చిన దానిలో మట్టి కుండల తయారీలో ఈ దశ ఏ దశ ఉండదని అడుగుతున్నారు. ఆప్షన్ 2 మట్టి నుండి రాళ్ళను వేర్చడం. ఈ దశ అనేది మనకు మట్టి కుండల తయారీ దశలో ఉండని దశ అన్నమాట. సో మిగిలిన కుమ్మరి చక్రం మీద నానబెట్టిన మెత్తని మట్టిని తిప్పడం దశనే. సరైన ఆకారం కోసం చెక్క సలపతో మనకు చక్రంపై తయారు చేసిన కుండను నొక్కడం కూడా సరైనదే. ఎండిన కుండలను ఆవాలకు కాల్చడం, ఇవన్నీ కూడా దశలే అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, పటాలలో ముదురు ఊదా అనే రంగు ఈ రకమైన అచ్చదన మరియు భూ వినియోగాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. సో మనకు పటాలలో కొన్ని ప్రాంతాలను కొన్ని రంగులతో సూచిస్తారు. అందులో భాగంగా ముదురు ఊదా అనేది దేనికోసం, ఏ దాన్ని సూచించడం కోసం ఉపయోగిస్తారని అడుగుతున్నారు. పర్వతాలు. సో పర్వతాలను సూచించడం కోసం ముదురు ఊదా రంగును పటాలలో వాడుతుంటారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఈ సముద్రాన్ని ప్రపంచం మధ్యలో ఉన్నదని భావించారు. సో ఈ క్రింది ఇచ్చిన సముద్రాలలో ఏ సముద్రంను ప్రపంచం మధ్యలో ఉన్నదని భావించారు అని అడుగుతున్నారు. మధ్యధర సముద్రం పేర్లోనుంది. మధ్యధర సముద్రంను ప్రపంచానికి మధ్యలో ఉందని భావించారు అనమాట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన మణికట్టు డాష్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో రూపొందించబడింది. సో మన మణికట్టు ఏదైతుందో ఏ మనకు డాష్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో రూపొందించబడింది అంటే కార్పల్స్ అనే పిలువబడే చిన్న ఎముకలతో రూపొందించబడి ఉంటుందన్నమాట మన మణికట్టు. కార్పల్స్ ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీర్ణాశయం మరియు జీర్ణ ప్రక్రియలపైన డాక్టర్ బ్యూమాంట్ ప్రయోగాల గురించి సరైన సెంటెన్స్ను ఎంచుకోండి. సో మనకు జీర్ణాశయం అదేవిధంగా జీర్ణ ప్రక్రియ పైన ఎవరైతే బ్యూమాంట్ ప్రయోగాలను అతనికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నారు. సో ఒక వ్యక్తి సంతోషంగా లేనప్పుడు జీర్ణక్రియ ఏదైతుందో అది నెమ్మదిగా సాగుతుంది అనేది సరైన స్టేట్మెంట్ అనమాట ఇతనికి సంబంధించి. ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడైతే ఉండడో ఆ టైంలో జీర్ణక్రియ ప్రక్రియ అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఇంపార్టెంట్. ఓకేనా, ఇది సరైన సెంటెన్స్, అతను చెప్పిన సరైన సెంటెన్స్ అనమాట. జీర్ణాశయం మరియు జీర్ణక్రియ ప్రక్రియకు సంబంధించి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మండల పరిషత్ కార్యకలాపాలకు సంబంధించి సరికానిది. సో మండల పరిషత్ ఏదైతుందో ఎంపీడీ ఆఫీస్కి సంబంధించిన యాక్టివిటీలో లేనిది ఏదని అడుగుతున్నారు. సో ఇది ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే ప్రతిస్పందిస్తుంది కాదు. ఓకేనా.
ఎంపీడీఓ యొక్క కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరికానిది. ఇది ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ప్రతిస్పందించడం కాదు. మిగిలిన అన్నీ కూడా ఎంపీడీఓ పరిధిలో వాటి యొక్క యాక్టివిటీస్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, సున్నపు నీరు ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో మనకు చూసుకున్నట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్ను సున్నపు నీరు అని పిలుస్తాం, లైమ్ వాటర్. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బంగాళదుంప అనేది దేని యొక్క రూపాంతరం? సో అందరు తెలిసిందే బంగాళదుంప కాండం యొక్క రూపాంతరం, సైన్స్ సంబంధించిన బిట్. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. బంగాళదుంప కాండం యొక్క రూపాంతరం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రాథమిక హక్కు ప్రకారం ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం రద్దు చేసింది. మనకు చూసుకున్నట్లయితే నిర్బంధంగా రద్దు చేసింది అంటున్నారు. సో సమానత్వ హక్కు ఏదైతే హక్కు ఉందో, సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ హక్కు ప్రకారం అంటరానితనాన్ని నిషేధించింది రాజ్యాంగం. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీటిలో ఈ మొక్క యొక్క అధిక పెరుగుదల నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు నీటిలోని జీవరాశి వినాశకానికి దారితీస్తుంది. ఏ మొక్క అని అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే ఐకోర్నియా అనే మొక్క ఏదైతుందో ఇది నీటిలో పెరుగుతున్నప్పుడు ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గించి జీవరాశి వినాశన ఏదైతే వినాశనం ఉందో దానికి దారితీస్తుంది అనమాట. ఆ మొక్క పేరే ఐకోర్నియా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, మనకు 1323 ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ కాకతీయ పాలకుని ఓడించి కాకతీయ సామ్రాజ్య పాలనకు ముగింపు పలికాడు. సో అందరు తెలిసిందే మనకు ప్రతాపరుద్రుడు 2ను ఓడించి రెండో ప్రతాపరుద్రుడు ఎవరుతున్నారో అతన్ని మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించి ఢిల్లీని తీసుకెళ్తుంటాడు అనమాట. సో ఈ క్రమంలోనైతే నదిలో దూకి చనిపోతాడు రెండో ప్రతాపరుద్రుడు. సో ఈ క్రమంలో ప్రతాపరుద్రుడిని అంతమొందించి కాకతీయ సామ్రాజ్య పాలనకు ముగింపు పలికాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఏ సంవత్సరంలో? 1923లో. అంతకంటే ముందే 2-3 సార్లు కూడా దాడి చేసినప్పటికీ లాస్ట్ 1323లో మాత్రం ఓడిపోవడం జరుగుతుంది రెండవ ప్రతాపరుద్రుడు. ఓకేనా, బందీగా తీసుకెళ్తాడు. నెక్స్ట్ వన్, మనం పూలదండను కొలవడానికి డాష్ను వాడతాము. సో అందరు తెలిసిందే మనం పూలదండను కొలవడానికి ఏం వాడతాం? మురా అంటాం కదా. సో మురాను వాడతాం, అడుగు, కొలబద్ద, జాన కాదు. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో స్వయం ప్రకాశకం కాని దాన్ని గుర్తించండి. సో ఈ క్రింది వానిలో నక్షత్రం స్వయం ప్రకాశకమే, సూర్యుడు స్వయం ప్రకాశకమే, మినుగురు పురుగు కూడా స్వయం ప్రకాశకమే, భూమి కాదనమాట. భూమి అనేది స్వయం ప్రకాశకం కాదు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4వ తరగతిలో ఒక విద్యార్థి సుపరిచితమైన సమాచారం ఆధారంగా ఫలితాలను ఊహించుకోగలుగుతాడు. ఈ అభ్యాసన సూచిక ఈ క్రింది విద్యా ప్రమాణంలో దేనికి చెందినది? సో మనకు అందరు తెలిసిందే ఫలితాలను ఊహించుకోగలుగుతాడు. ప్రశ్నించడం, పరికల్పన చేయడం సంబంధించింది అనమాట. ఏ విద్యా ప్రమాణం అది? ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనమాట. ఒక విద్యార్థి ఏదైతే సుపరిచితమైన సమాచారం ఉందో దాని ఆధారంగా ఫలితాన్ని ఊహించుకోగలుగుతాడు. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ప్రశ్నించడం, పరికల్పన చేయడం. నెక్స్ట్ వన్, మీడియం సైజులో ఉండే టొమాటోలు వరుసగా ఈ క్రింది మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్లు ఉంటాయి. సో ఒక మీడియం సైజులో ఉండే టమాటాలు ప్రోటీన్లు, ఫైబర్లు ఎంత గ్రాములు ఉంటాయని అడుగుతున్నారు. సో 1.08 గ్రామ్స్ వచ్చేసి ప్రోటీన్లు ఉంటే 1.5 గ్రామ్స్ వచ్చేసి ఫైబర్ ఉంటుంది. ఒక మీడియం సైజ్ టమాటోలో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది? 1.08 గ్రామ్స్ ఉంటే ప్రోటీన్స్, ఫైబర్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకాన్ని గుర్తించండి. సో చేయని కారకం ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని. సో రేఖాంశ వైవిధ్యాలు అనేవి మనకు ఈ ఉష్ణోగ్రత, వాతావరణ ప్రభావిత కారకాలుగా లేవన్నమాట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1906లో భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలిని స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంది? సో జగన్ మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మ గారు అయితే స్థాపిస్తారు 1906లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాదరణ పొందిన కళలను ఉపయోగించడం ద్వారా దళితుల్లో చైతన్యం కల్పించడం. సో ఏవైతే జనాదరణ పొందిన కళలు ఉన్నాయో దాన్ని ఉపయోగిస్తూ దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలి స్థాపించారు. ఎప్పుడు? 1906లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్ను స్థిరవాయువు అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ను స్థిరవాయువు అన్నది ఎవరు? ఏ శాస్త్రవేత్త? జోసెఫ్ బ్లాక్. సో ఇతను కార్బన్ డైఆక్సైడ్ను స్థిరవాయువుగా చెప్పడం జరిగింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈవీఎస్ సంబంధించిన ప్రీవియస్ స్టేట్ బిట్స్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.